चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। మాతృమూర్తులకు వందనం. జేబీ కల్చరల్ ఆర్ట్స్ వారి కార్యక్రమంలో వివాహ బంధం నాటిక రచన శ్రీ అంకం లింగమూర్తి, రచనా సహకారం నాటకీకరణ కీర్తిశేషులు శతపతి శ్యామలరావు గారు, దర్శకత్వం కుసుమ సుధాకర్ గారు, ప్రదర్శన వివాహ బంధం. ఏమిటో ఈ పట్టణ వాతావరణం అందుపట్టడం లేదు. ఇక్కడి మనుషులాగానే వాతావరణం కూడా అంత కృత్రిమంగానే ఉంది. గదులన్నీ మూసేసి ఏసీలతో చల్లదనం. ఎవరు కనిపెట్టారో కానీ ప్రకృతి సంపద అంతా మాడి మసైపోయి ఈ భూగోళం కాస్త బ్రద్దలైపోయితే ఉంది. ఈ రేడియేషన్ ప్రభావంలో ఉండలేని మొర్రో అంటే వాడి వినడు. వాడికి హాయిగా నైట్ డ్యూటీలని ఆఫీస్లో ఉంటాం. ఇది వారసం ఆపేసావమ్మా, కంటిన్యూ చెయ్యి. నీకు మాత్రం నిద్ర ఎలా పడుతుంది? మా వాడితోనేనా? వాడక్కడ డ్యూటీ చేస్తున్నాడా లేక నీతో ఫోన్లో ఈ డ్యూటీ చేస్తున్నాడా? మా రోజుల్లో కూడా ఇలా ఎదురు చూసే వాళ్ళమే. ఆ ఎదురు చూపులో ఆనందం ఉంటుంది చూడు, చాలా గొప్పగా ఉంటుందమ్మా. అదో తీయటి అనుభూతి. ఈ మధ్య ఈ సెల్ ఫోన్లు వచ్చేసి బంధాలు అనుబంధాలతో పాటు భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానుబంధాలు కూడా నాశనం చేస్తుంది. అమ్మా, ఇలా మీరు గంటల తరబడి ఫోన్లో మాట్లాడితే ఆరోగ్యాలు పాడైపోతాయి కానీ ఆ అనుభూతి మాత్రం పొందలేరమ్మా. సరేలే, నీ పని కానీ. కావేరి, నా టై తీసుకురా. ఓ, ఇక్కడే ఉంది. కావేరి, నా ల్యాప్టాప్. సారీ, మర్చిపోయా. ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది. కావేరి, నా ఆఫీస్ ఫైల్ తీసుకురా. వదిలే, నేనే తీసుకురా. లాస్ అయిపోయింది అది. అమ్మా, నీకు కూడా మెమరీ పవర్ దెబ్బతిందా? అదేంటి మామయ్య అలా అడిగారు? ఇక్కడ ఇద్దరు ఉంటే ఒక్క కప్పు కాఫీతో వస్తే ఎలాగా? వాడికి పట్టరా. నేను లోనికి వెళ్ళి తీసుకుంటానే నాన్న. బాయ్ డాడీ, నేను వస్తాను. ఆగరా, నువ్వు కూడా ఆగమ్మా. ఏం బాగోలేదురా. ఏంటి నాన్న, కాఫీయా? ఇప్పుడు నేను తాగొచ్చానే, బాగానే ఉంది. బాగానే ఉంటుందిరా, ఎందుకు బాగుండదు? నువ్వు లోపల తాగిన కాఫీ కదా, బాగానే ఉంటుంది మరి. ఓ అదే, సారీ నాన్న.
నేను అలా తాగితేనే కావేరికి చాలా ఇష్టం. కాస్త నీ జోకులు ఆపేసి వాస్తవంలోకి రా. మీ ఇద్దరి ప్రవర్తన అదేమిటన్నా ఇప్పుడు ఏమైంది? మేమిద్దరం అన్యోన్యంగా ప్రేమగా ఆనందంగా ఉంటున్నాగా. కాస్త ఆఫీస్కొని వస్తుంది తప్ప. ఎప్పుడూ ఉద్యోగం సంపాదన మీద దృష్టి పెట్టక కాస్తంత సంతానం మీద కూడా దృష్టి పెట్టండి మరి. అప్పుడే తొందర పెట్టానా? 5 సంవత్సరాలు ఉంది కదా, పథకాలన్నీ ఒకేసారి ప్రవేశపెడితే ప్రజలు మర్చిపోతారు అని రాజకీయ నాయకులు చేస్తుంటే ఆలస్యం చేస్తే అసలుకే ముసలం వస్తుంది. ఈ వయసులో జరిగిపోతుంది, ఆ వయసు జరగాలి. అది అప్పుడే మా వయసు అయిపోతుంది కదా. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తొందరలోనే మీకు కొట్టాను. నా కోరిక తీరాలంటే మీరు ఇలా వంటింటి కాలేదు అయితే తీరదు. నైట్ డ్యూటీలోనే నువ్వు ఆఫీసులోను నీ కోసం ఎదురు చూస్తూ ఆవిడ ఫోన్లోను గడిపేస్తుంటే కాపురాలు కాదు, మీరిద్దరూ కలిసి కాపురాలు చేస్తే తప్ప. తప్పక ప్రస్తుత ఉద్యోగాలన్నీ అలాగే ఉన్నాయి. ఆ తప్పుడు ఉద్యోగాలు వదిలేపోయి రాత్రి 1:00 వరకు మీరిద్దరలా ఫోన్లో మాట్లాడుతుంటే ఆరోగ్యాలు పాడైపోతాయి కానీ ఆనందంగా జీవితాన్ని గడపలేదు. 1:00 కావేరి ఎందుకు గుర్తుంటుంది? మెమొరీ పవర్ లాస్ కదా. ఒరే సారథి, నువ్వు రాత్రి పౌరులు కష్టపడి కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం లేదురా. రాత్రులు నిద్ర లేకుండా ఉండే ఆ దిక్కుమల్ని ఉద్యోగాలు వదిలేసి సమయానికి ఇంటిపట్టు నుండి మీరిద్దరూ కలిసి ఉండే ఉద్యోగం ఏదైనా ఉంటే చేసి తగలండి. అలాగే చూస్తాను నాన్న. చూస్తాను కాదు, చేస్తాను అను. ఈరోజు సెలవు పెట్టి నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు. నాన్న నేను అలా బయటికి వెళ్ళి నా చిన్ననాటి స్నేహితులు కలిసి వస్తా. నాన్న సారథి, అరే సారథి, ఏమిట్రా లేటు? ఈరోజు మన ఎండి గారు వస్తున్నారని తెలుసు కదా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాల్సింది నువ్వే. ఇంకా ఇక్కడే కూర్చొని పాతకాన్ని కొడుతున్నావా? కమాన్ మ్యాన్. అరే బాబాయ్ గారు, మరి అదే చెప్తున్నా. మీరెప్పుడు వచ్చారండి? నిన్ననే తగలడాలే. అదేమిటి బాబాయ్, ఎందుకు అంత కోపం? కోపం కాక శివుడు ఆది నారాయణ ఆదిత్య, మా వాడి ప్రవర్తన బాలకం నాకేం నచ్చడం లేదు. నీక పెళ్లి పేటాకులు లేవు, ఒంటరిగా నువ్వు ఎలా తిరిగినా పర్వాలేదు. మరి వాడికి వాడికి ఏంటి బాబాయ్? ఓ అందమైన భార్య, ఆఫీసు బాసు లాంటి నాన్న. చాలని వెడకారు వేదోద్యోగుల్లో. మరి అబ్బాయి వాడి వెంట ఉండి వాడి కష్ట సుఖాలు చూస్తావు అనుకో, నీకప్ప చెప్తే కష్టాలు వాడికప్ప చెప్పి సుఖాలు నువ్వు పట్టేస్తున్నావు. ఇదేం బాగాలేదయ్యి. అదేమిటి బాబాయ్, ఒంటరి వాడిని అని ఇప్పుడే అన్నారు. బ్రహ్మచారికి సుఖం ఉంటుందా బాబాయ్? అనుకో మళ్ళీ జోకులు. బ్రహ్మచారి కనుకనే భార్యాభర్తల మధ్య ఉండే బాధలు నీకు తెలియవు. ఒరే అబ్బాయి ఇలా రా. ఇవాళ వస్తున్న మీ ఎండి గారికి పెళ్ళి అయిందా? బాబాయ్ పర్వాలేదు చెప్పు. ఆయన హోదాలోనే ఎండి, వయస్సులో మాకన్నా చిన్నవాడే బాబాయ్. ఎక్స్పెక్ట్ చేసా. ఆ మేధవకు కూడా తెలిసవడం లేదు. మేధావులందరూ కలిసి ఒక దగ్గర తగలంటారు. ఇంకో చూడాలి నారా ఆదిత్య, ఈరోజు ఆ దిక్కుమాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదో మీరు చేసి తగలడండి. ఆ వాడి వాళ్ళ ఆఫీస్కి రావడం లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. కాబట్టి మన ఇద్దరము వాడు అంటుకుపోతాయి, కొంపలు అంటుకుపోతాయి, బ్రహ్మాండం బద్దలవుతుంది. ఒరే జీవితాలు తల్లకిందులవుతాయిరా. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఈ ఒక్క రోజుకు మమ్మల్ని వదిలిపెట్టండి. ఈ వాటికి మీరు ఇంట్లో అందరికీ నమస్కారం. నమస్కారం. ముకుందం ప్రవేశం. బావగారు, నేను ఎప్పుడు లక్కేనంటే మీరు ఎప్పుడు తగ్గినే ఆ విషయం ఇప్పుడు చెప్తున్నారు. చెబుతాను కానీ ముందు మీ కోడలు పిలిచి కాస్త మంచినీళ్ళు నా మొహన తగిలేయమని చెప్పండి. ఎండను
అమ్మా కావేరే, మీ నాన్న ముకుందో వచ్చాడమ్మా. కాస్త మంచినీళ్ళు వాడు మోహనం తగిలే. గుడిలో మంచినీళ్ళు పట్టుకొచ్చావు, మా నీళ్ళే పట్టరమ్మా. బాబు గారు ఇప్పుడే మీరు అడిగినట్టున్నారు. ఆ, అదే మీ లక్కీ గురించి. నాన్న లక్కీ కదా. లక్కీ కదా బాబు గారు. అవునండి, మీ లక్కీ గురించే. నా లక్కీ ఇదిగో మీరేనండి నా అదృష్టరేఖలు. ఇప్పుడు విషయం ఏమిటంటే, వెదకపోయినదిగా కాలు తగిలినట్టు సమయానికి అందరూ ఇక్కడే ఉన్నారు. అది నా లెక్కే. ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీ కుటుంబం 50 మందికి తెలియజేయనది ఏమనగా, బాబు నువ్వు కూడా రేపు వచ్చే ఆదివారం నా ప్రథమ కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కాత్యాయని కామేశ్వరరావు దంపతుల ప్రథమ పుత్రికకు నామకరణ మహోత్సవం మా ఇంట్లో జరిపించడానికి ఇద్దరు నిర్ణయించినారు కనుక ఆ శుభ ముహూర్తానికి పెద్దలెవరూ లేరు ఇక్కడ, నేనే నిర్ణయించా. కనుక తామంతా విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించే ప్రార్థన. ఎక్కువైనా బావగారు. మీ ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఒకేసారి చేశారు. అవునండి, జరిపించలేక చచ్చాను అనుకోండి. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వచ్చినట్టు ఎమ్మెల్యేలకు ఎంపీలకు టికెట్లు ఇవ్వలేక నానా ఇక్కట్లు పడ్డట్టు. అబ్బో, ఆ నరకాన్ని గుర్తు చేయకండి బావగారు. నీకు గుర్తు చేయడం కాదు, ఆ నరకం ఏదో ఇప్పుడు నేను అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు నాన్న? ఎందుక? అంతా నీ వల్లనేరా. ఏంటి బావగారు, ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారిగా అధికార పక్షంలో చేరినట్టు మీరు ఒక్కసారే మారిపోయారు. మీ ఇద్దరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఒకేసారి చేసినట్టు 2 బారసాలను ఒకేసారి చేస్తే బాగుండనిపించలేదా? అనిపించింది, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు కదా. బహుశా పెళ్లిదాకే ఇది కూడా కలగా పులుగా అవుతుందని అనుకొని ఉండి ఉంటారు. ఏనా అమ్మా? ఈ సమయానికి కూడా ఈ ఇంట్లో ఊగానే సంగీతం వినబడుతుంటే నాకే కాదు ఆయనకు కూడా ఆనందం కలిగేది. తప్పు మీద మీ ఆరోగ్యాలదా? వాళ్ళు అలిసి కాపురాళ్ళు గదుల్లో కాక ఫోన్లలో చేస్తే పిల్లలు ఎలా పుడతారండి? అర్థం లేని వ్యవహారాలతో వీళ్ళ దాంపత్య జీవితం గడిచిపోతుంది. ఎందుకు? అదేంటి బాబు గారు? మంగళకరమైన ఏదో ఒకటి చెప్పు. ఏంటిది? సరే నాన్న, మీరు వదిలేస్తాం మరి. అదే మరి ఇప్పుడే సమయం అయిపోలేదు కదా, ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా అని వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇలా చేస్తే వాళ్ళు పిల్లలు పుడతారండి. అదే మరి వాళ్ళు కలిసి కాపాడు గదిలో చేస్తే కలిసి కాపురం వాళ్ళు గదులు కాక పిల్లలు చేస్తే పిల్లలు పుడతారండి. అదే మరి సరే. సార్ సార్ ఆంజనేయ సార్, ఐ విల్ బి దేర్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఓకే సార్, ఉంటాను సార్, బాయ్. మామయ్య నేను వస్తాను. ఆగరా, నీకు చివరిసారిగా చెప్తున్నా, నీకు కూడా అమ్మా ఇది కోరిక అనుకుంటారో హెచ్చరిక అనుకుంటారో నాకు అనవసరం. 6 నెలల్లోగా మీరు శుభవార్త చెప్పకపోతే మీరు అశుభవార్త వినాల్సి వస్తుంది. ఏంటి బాబు గారు, మంగళకరమైన ఈ ఇంట్లో అమంగళకరమైన మాటలు పిల్లలు కదా, కాస్త ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారేమో, అందుకే ఆలస్యం అవుతుందేమో. ఈ కాకమ్మ కబుర్లు నాకు అవసరం లేదు బాగా. ఈ ఇంట్లో గుడిగుడి నడకలతో పిల్లలు నడియాడితేనే మంగళకరం, లేదా అంత అమంగళకరమే. అంతే బాబు గారు.
వ్యతిరేకించు. నువ్వు కోరినట్టుగానే నడుచుకుంటున్నాడు కదా. కానీ ప్రస్తుత పరిస్థితి అది కాదు. వినోగా నానేమంటున్నాడో నీ కోరిక తీర్చుకోవడానికి ఇది ఒక కొత్త ట్రాక్. అర్థం చేసుకో. ఇన్ని రోజులుగా నీకు ఏనాడు ఇది కావాలి అని అడగలేదు. నీ మనస్సును బాధ పెట్టే పని ఏది చేయలేదు. నన్ను ఇలా అవమానించడం సంస్కారం కాదు. కాలేదు సంస్కారం గురించి నాకు చెప్పొద్దు, అవన్నీ నాకు అనవసరం. ఓకే చెప్పను. కానీ ఇప్పుడు మన ముందున్న సమస్య మన ఇద్దరిది కాదు. నాకు తన ప్రాణం కన్నా ఎక్కువగా పెంచిన మా నాన్న కోసం. అమ్మ ఆనవాళ్ళు కూడా తెలియదు. నాకు అమ్మ నాన్న మా నాన్న అయ్యారు. అలాంటి మా నాన్న మనసు ఏ మాత్రం గాయమైనా నేను భరించలేదు. అంటే నీ కోసం, మీ నాన్న కోసం, మీ స్వార్థం కోసం నా కోరికల్ని మంట కలిపి త్యాగం చేయాల్సినంత అవసరం నాకు లేదు. ఇక్కడ నువ్వు నేను మా నాన్న మాత్రమే కాదు కాదు మన చుట్టూ ఓ సమాజం ఉంది. నీ కోసం నా కోసం కాకపోయినా ఈ సమాజం కోసం ఆలోచించాలి. చూడు సారథి, నేను ఇందాక నుంచి చెప్తుందే అది. ఈ సంస్కారాల గురించి, సమాజాల గురించి నాకు చెప్పొద్దు. నా లైఫ్ స్టైల్ నాది. ఈ విషయంలో మన ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అనవసరం. ఆర్గ్యుమెంట్ కాదు కాబట్టి నా అభ్యర్థన. రెండు మనస్సులు, ఇద్దరు మనుషులు కలవగానే మనువు కాదు, రెండు కుటుంబాలు కూడా కలవాలి. ప్రతి మనిషి జీవితంలో మరపురానిది వివాహ బంధం. విడదీయరాని ఈ బంధాన్నే దాంపత్యం అంటారు. మన దాంపత్య జీవనం కోసమే మా నాన్న మన ఇద్దరికి వివాహం చేసి తన వారసుడి కోసం కలలు కంటున్నాడు. అన్న కొడుకున్నా ఆయన ఉన్నంత ఇచ్చే అవకాశం ఇంకొకటి కాదనుకున్నాను. ప్లీజ్ నా మనసు చంపుకొని నీతో కాపురం చేయలేను. చివరిసారిగా చెప్తున్నాను సారథి, మన ఇద్దరి మధ్య ఈ ఆర్గ్యుమెంట్ మళ్ళీ రాకూడదు. రాకూడదు, రాకూడదు, రాకూడదు. సారథి, ప్లీజ్ కాదు. చిన్నదాని సరే కావేరి, పరిష్కారం నేను చెప్తాను. నా మాట కాదనుగా. మా నాన్న ఆనందం కోసం నువ్వు ఏం చెప్పినా చేస్తాను కావేరి. చెప్పు కావేరి. అయితే నువ్వు మరో పెళ్లి చేసుకో. కావేరి అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది, మీ నాన్న కోరిక నెరవేరుతుంది. అంతేగాని మళ్ళీ నా జోలికి రా. ఏయ్! నువ్వు మనిషినే మాట్లాడుతున్నావా, మనసునే మాట్లాడుతున్నావా? నిన్ను పెళ్లి చేసుకున్న నాటి నుండి నేటి వరకు వాడు ఎంత నరకం అనుభవిస్తున్నాడో నీకు తెలీదా? అరే ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు మీ మధ్య నీ ఎడబాటు? ఎంతటి క్లిష్ట పరిస్థితికైనా ఎప్పుడో ఒకప్పుడు ఎన్నడో ఒకనాడు పరిష్కారం దొరుకుతుంది. కేవలం నీ మూర్ఖత్వంతో వాడు కోరికలు నంచుకొని పెళ్ళైనా బ్రహ్మచారిలో బ్రతుకుతున్నావు. ఆదిత్య, అనవసరంగా మా విషయంలో కలుగ చేసుకుని జోక్యం చేసుకో. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. I know my limits. వద్దురా ప్లీజ్. I know my limits, రా. కావేరి, నువ్వు అంటున్న ఈ విషయం ఏదో మీ ఇద్దరి దాంపత్య జీవనానికి సంబంధించింది అయితే నేను జోక్యం చేసుకోను. కానీ నీతో పెళ్ళైన నాటి నుండి నేటి వరకు వాడు అనుభవిస్తున్న మానసిక క్షోభను తెలిసిన ఏకైక వ్యక్తి నేనే. అందుకే ప్రశ్నిస్తున్నా. అంతేకాదు, ఇంతటితో మీరు సంఘర్షణ ఫుల్ స్టాప్ పెట్టకపోతే పెట్టకపోతే రెండు జీవితాలు, రెండు కుటుంబాలు సర్వనాశనం. ఇష్టం లేని పెళ్లి ఎవరితోనైనా కష్టమే. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఇప్పుడు కాదు, ప్రయాణం ప్రారంభించక ముందు తీసుకోవాలి. పెద్దల మాట కాదని లేక ఆ పెద్దల కోసమే, ఆ పెద్దల కోసమే వాడు తన ఆశయాలను మంటగలుపుకొని నీకోసం, కేవలం నీకోసం కన్న తండ్రి ముందు జీవన నాటకం ఆడుతూ అనునిత్యం తండ్రిని మోసం చేస్తూ నేరం చేయడం ఆదిత్య, నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడలేవు సారథి. నువ్వు మాట్లాడేవాడివే అయితే గత 2 సంవత్సరాలుగా ఈ మూగ జీవనం సాగించేవాడివే కాదు. సారథి ప్లీజ్ నన్ను మాట్లాడిరా. నేనే మాట్లాడతాను. కావేరి, మరోసారి చెప్పు. అగ్ని సాక్షిగా చేసుకున్న వివాహానికి అర్థం వారసత్వాన్ని ఇవ్వడం. నువ్వు అవునన్నా కాదన్నా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా జరగాలి, జరిగి తీరాలి. పెళ్ళంటే పిల్లల్ని కానీ ఒక యంత్రాన్ని తెచ్చుకోవడమేనా? నీ వారసత్వం కోసం ఆ యంత్రాన్ని కాపాడుకోవడమా? ఇదే నా జీవితం, ఈ
అదే అయితే ఆ జీవితమే నాకు అవసరం లేదు. అందం అంటే వద్దనుకోగానే తీరిపోయింది కాదమ్మా. వివాహం ఒక యజ్ఞం, అది ఒక పవిత్రమైన ప్రక్రియ. వివాహం చేసుకోలేని వాడిని యజ్ఞహీనుడని అసంతుడని లేదా ఏకాకిగా ఉన్న ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఏ పుణ్య కార్యక్రమానికి పనికిరారమ్మా. వాళ్ళిద్దరిని కలిపే మైత్రి వివాహ బంధం. ఆ బంధమే సంతానం అంటారు. ఆ సంతానమే లేకపోతే యుగధర్మం అంతరించిపోయి ఈ విశ్వ వినాశనానికే కారణమవుతుందమ్మా. బావయ్య గారు, మీరు పెద్దవారు కనుక మీకు తెలిసిన ధర్మం ప్రకారం మాట్లాడడం, మీకు నచ్చినట్టుగా జరగాలని కోరుకోవడం కరెక్టే కావచ్చు. కానీ నేటి తరం అంటే నాలాంటి వాళ్ళు చచ్చు మెకానిజం మధ్య నలిగి చచ్చిపోలేదు. అందుకే మీరు చెప్పినట్టుగా పిల్లల్ని కన్నా యంత్రాన్ని నేను కాలేను. పిల్లల్నే వద్దనుకుంటున్నారా? పిల్లల్ని వినడమే తప్పనుకుంటున్నా. పిల్లలు లేని ఆడదాన్ని ఏమంటారో తెలుసా అమ్మా? గొట్టాలు అంటారు. అంతేనా? వేరే పదాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ తెలిసే ప్రవర్తిస్తున్నావా? కావేరి! ఏం జరుగుతుంది ఇక్కడ? అదే బాబాయ్ గారు, ఏం లేదండి, ఏదో మూడు పిల్లలాట, మీరేం పట్టించుకోకండి. కాదు, నువ్వు కాదు చెప్పాల్సింది. ఏం లేదు నాన్న, కావేరి ఏదో అప్సెట్ అయి ఉంటుంది. నేను మాట్లాడతాగా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నాన్న. వెళ్ళండి నాన్న. నిద్రపడ్డకే బయటకు వచ్చి కూర్చుందమ్మా. నువ్వు పట్టుకున్నావుగా? నిన్ను సారథి మిత్రుడిగానే కాదు, నా కన్న కొడుకుగా భావిస్తున్నా. నువ్వు నిజమేంటే చెప్పకపోతే ఈ బంధాలకు అర్థం ఉండదురా. బాబాయ్ గారు, మీరు అనవసరంగా ఆందోళన జరుగుతున్నదంతా వాళ్ళిద్దరి మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. అది అవగాహన లోపమే తప్ప మరేమీ కాదు. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య ఇదంతా చాలా కామన్ బాబాయ్. కాదు, వాళ్ళు భార్యాభర్తలు కాలేరు. తెలిసి నాటకం ఆడుతున్నా. బాబాయ్, నేను నాటకం ఆడటం ఏమిటి? మనం నేను నేను నిజమే చెప్తున్నాను. లేదు, అబద్ధం చెప్తున్నావు. కాదు బాబాయ్, నిజమే నిజమే నిజమే. ఇప్పుడు చెప్పరా? అంతా నిజమే చెప్తాను. బాబాయ్ బాబాయ్, ఇప్పుడు అబద్ధం చెప్పలే. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఏం చెప్పను బాబాయ్? నీ ఆనందం కోసం అబద్ధం చెప్పనా? వాడికి ఇచ్చిన మాట కాదని నిజం చెప్పనా? ఏం చెప్పినా వాడు దేవుడు బాబాయ్. గరళాన్ని కంఠంలోనే దాచుకున్న మహాశివుడు. అంటే వాళ్ళిద్దరికి
పెళ్ళైన నాటి నుండి నేటి వరకు ఈ విషయం నీకు తెలిస్తే నీ గుండె ఎక్కడ ఆగిపోతుందోనని వాడు కేవలం నటిస్తున్నాడు బాబాయ్ భర్తగా. అందుకే వాడు దేవుడు బాబాయ్, దేవుడు. బాబాయ్ బాబాయ్ గారు అమ్మ కావేరి, పిల్లలు వద్దనుకున్నారు, పసివాళ్ళు కదా అని సరిపెట్టుకున్నారు. నువ్వు అర్ధరాత్రి వరకు ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతుంటే ఎడబాటు భరించలేని అర్ధాంగివను. భర్త ఒంటరిగా బయటపడుతుంటే నువ్వు గదిలో ఫోన్లో మాట్లాడుతుంటే అనుమానించిన నా మనసును తిట్టుకున్నాను. అర్థం లేదు. కానీ నీ ఆశల ఆనందంలో నా కొడుకు నిండు జీవితం బలైపోయిందని ఇబ్బంది ఎత్తుకున్నాను. ఏ ఇంటి నీ పని ఓ తెలుసుకోలేకపోతున్నా. అంత కన్ఫ్యూజ్ వద్దు. ఇంత జరిగాక ఇప్పుడు కూడా చెప్పకపోవడం నా అవివేకం. ఆడదానిగా పుట్టడమే నేరం అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఆశయాలకి కోరికలకి అడ్డుకట్ట వేసి సాంప్రదాయమైన ఉచ్చులో నన్ను బిగించి ఇష్టం లేని పెళ్లి చేసి ఈ కష్టాలకు కారణమైన సోకాల్ ఇలాంటి పెద్దలు కూడా పెద్ద నేరస్తులే. అంటే నీకు పెళ్లి ఇష్టం లేదా? ముందే చెప్పొచ్చుగా. చెప్పాను మా నాన్నకు చెప్పాను. ప్రేమించిన వాడితోనే పెళ్లి జరిపించండి నాన్న అని ప్రాధాన్యపడ్డారు. సాంప్రదాయం అంటూ తన ఈగోను సర్ప్రైజ్ చేసుకోలేక ఇదిగో ఈ ఉచ్చులో బిగించింది మా నాన్న. సారుతో పెళ్లి నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పటి వరకు కలిసి కాపురం చెయ్యలేదు. ముకుందం, అర్జెంట్గా ఇంటికి వచ్చాయి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నాన్నతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నావా? కావేరి, కాస్త కాఫీ పట్టరా. వద్దులే, నేనే లోపలికి వచ్చి తీసుకుంటాను. సారథి, ఎందుకురా ఇంకా నటిస్తున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నాకెందుకురా కన్న తండ్రిని మోసం చేస్తున్నావు, ద్రోహం చేస్తున్నావు? నువ్వు చదువుకునే రోజుల్లో అందరూ నిన్ను సాఫ్ట్ అంటుంటే సంబరపడుతున్నారు. కానీ నీ వైవాహిక జీవన ప్రయాణంలో కూడా ఎన్ని అడ్డంకులున్నా సాఫ్ట్గానే వ్యవహరిస్తూ సారథ్యం వహిస్తున్న నిన్ను చూసి తండ్రిగా గర్వపడాలా? నీ బంధాన్ని చూసి నా ఓటమికి సిగ్గుపడాలా? అన్నా, ఇప్పుడు ఏమైంది? ఎందుకంత బాధపడుతున్నారు? వద్దురా, నీ మంచితనంతో నన్ను చంపకురా. నీ గుండె తట్టుకోలేదు. చాలు, నీ నటన చాలు. ఆదిత్య, సారథి, సారథి,
ఆయన కష్టం కూడా నేను ఏనాడు చూడే సార్ ఒరే సారది ఈ రోజు నీ మనసులో నింపుకున్న ఈ బాధ నా కళ్ళారా చూసిన తర్వాత బ్రతకడం కంటే చావడమే అంత మాట అనకండి అన్న అంత మాట అనకండి కాలగమనంలో అన్నీ సర్దుకుంటాయి కావేరిని నేను మార్చుకుంటాను మీరేమో అధైర్యపడకండి అన్న అధైర్యపడకండి పద అలా బయటికి వెళ్దాం పద ఏమిటది? అగుపించట్లేదా చెక్ బుక్ నువ్వు ఇచ్చిన కట్నానికి పెట్టుబోతలకి నీ ఖర్చులకి 2 తల దేనికి? నీ కూతురు చేత విడాకులు ఇప్పించు. ఏం మాట్లాడుతున్నారు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను అనుకుందాం. పిల్లల్ని కనగానే సంబరం కాదు, వాళ్ళ ఆలోచనలు కోరికలు తెలుసుకోవాలి. నీ మొండితన కారణంగా నా కొడుకు నిండు జీవితం నాశనం అయిపోయింది. మిగిలిన జీవితమైనా వాడు హాయిగా ఆనందంగా బ్రతకాలంటే ఇదొక్కటే మార్గం. విషయం చెప్పకుండా ఏమిటి బాబు? ఇష్టం లేని పెళ్లి చేసి నా కొడుకుని కష్టాలు పనిచేసి అది కాదు బాబు. మాకొక్క మాట్లాడే ఆలోచన లేదనుకుందాం. మర్యాదగా చెక్కు తీసుకొని నీ కూతుర్ని ఈ ఇంటి నుండి తీసుకుని వెళ్ళిపో. ఇష్టం లేని పెళ్ళి ఎవరికి ఎవరికి ఇష్టం లేని పెళ్ళి? నేను మనిషినేనండి, నాకు ఆలోచనలు ఆశయాలు ఉన్నాయి. పిల్లలు తెలివి తక్కువతో ఉడుకు రక్తంతో తీసుకున్న నిర్ణయాలు శాశ్వత ఫలితాలు ఇవ్వవు బావగారు. వాడి చేతిలో పెట్టి నా కూతురి జీవితాన్ని నాశనం చేసే సంస్కృతి నాకు లేదు. చిన్నప్పుడు చందమామ కావాలని మారాన్ చేస్తే తెచ్చిస్తామని చెప్పామే కానీ తెచ్చి చేతిలో పెట్టదెరగడం బావగారు. ఈ ప్రగల్భలాపండి. పెళ్ళే 2 ఏళ్ళైనా కట్టుకున్న భర్తను మోసం చేస్తూ ప్రేమించిన ప్రియుడికి అమ్మకాలతోనే కాపురం చేస్తున్న మీ కూతురున్నాడు కానీ సంస్కృతి సాంప్రదాయాలు. నేను ఎక్కడో బాధపడుతున్నాను. తన బాధను తన మనసులో ఎంచుకొని నిత్యం కుమిలిపోతున్న నా కొడుకుని అడుగు ఆ ఆవేదనలో తెలుసు. సరే బావగారు, నేను తప్పే చేశాను, కానీ ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అగ్ని సాక్షిగా చేసిన వివాహాన్ని కాదని విడిపోమంటున్నారా? కలిసి కాపురం చేయలేని వాళ్ళు విడిపోక కలిసి ఉంటారా? అగ్ని సాక్షిగా వ్యూహం అంట అతన్ని పక్కన పెట్టుకొని పరాయి ఒకటితో ప్రేమనే సాగిస్తే నీ కూతురు ఆమెతో కాపురం సాధ్యమంటారా? నేను తప్పే చేశాను. మీ ఆవేదనలో అర్థం ఉంది బావ. కానీ ఒక ఆడపిల్లల తండ్రిగా నా ఆవేదన కూడా అర్థం చేశాను. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ప్రేమ వివాహాన్ని చూసి విని భయపడి తెలియని వాడి చేతిలో పెడితే నా కూతురి జీవితం నాశనం అయిపోతుందని మన బంధుత్వాన్ని బాంధవ్యాన్ని గుర్తించి బుద్ధిమంతుడైన సాధనకి నా కూతురిస్తే తన జీవితం హాయిగా ఉంటుందని ఆశపడి బలవంతంగానే పెళ్లి చేశాను. కానీ వాళ్ళ జీవితాన్ని సర్దిద్దాల్సిన బాధ్యత మనదే బావగారు. నాకు అవసరం లేదు. ఇంత జరిగా కూడా నీ కూతురు నా ఇంట్లో ఉంచుకునే ఔదార్యం నాకు లేదు. అంత మాట్లాడకండి బావగారు, అంత మాట్లాడకండి. పెద్దలమైన మనమే వాళ్ళ జీవితాన్ని సర్దిద్దాలి కానీ జరుపు చేసిన ముక్కు కోసుకోకూడదు కదా. ఈ వెంకటలాపండి చెక్కు తీసుకొని మర్యాదగా నీ కూతుర్ని ఇంటి నుండి తీసుకెళ్లి విడాకులిపించు. అన్నా విడాకులు పెట్టినానా? సారథి నువ్వు ఆగు. విడాకులు తీసుకోవడం పెట్టినానా? అది మంచి పని కాదు నాన్న. మన కుటుంబ గౌరవం ప్రతిష్ట వీధుల పాలవుతాయి. ఆ భయంకర కృత్యాన్ని నేను భరించలేదు. నాకు కొంచెం టైం ఇవ్వండి. కావేరిని నేను మార్చుకుంటాను నాన్న. అవసరం లేదు. నేను కలిసి కాపురం చేయలేను. మనసుకు చోట కాపురం ఒక చోట చేస్తూ నా అభిమానాన్ని చంపుకోలేను. నాన్న
విడాకులు ఇప్పించిందాను. నేను కుమార్ని పెళ్లి చేసుకున్నాను. నిన్ను చంపేస్తాను కానీ ఆ పని మాత్రం చేయను. ఈ గుండెల మీద కుంపటి అవుతానంటే బ్రతికినా చచ్చినా ఇక్కడే బాగుండాలనుకుంటాను. చస్తే చెంబడు నీళ్ళు రెండేళ్లుగా ఎదురు చూడలేదు. నిన్ను చూడగానే నా మనసు గాలిలో తేలిపోయి గుండె నిండు ఆనందం వైఫై లాంటి చెట్లు నిన్ను చూడాలన్న కోరికతో వాట్సాప్ కంటే వేగంగా మర్చి మారిపోయాను. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. పెళ్లి చేసుకున్న భర్త లేదు, మనసు నిండానే జ్ఞాపకాలతో నలిగిపోతూ బాగానే బతుకుతున్నాను. బాధపడు కావేరి, నేను వచ్చేసాను కాదు. ఇక మన జ్ఞాపకాల ప్రేమకు పునాదులుగా వేసి హాయిగా పెళ్లి చేసుకొని ఆనందంగా బ్రతికేద్దాం. కుమార్, నీకు తెలుసు నాకు ఆత్మాభిమానం ఎక్కువని. మా నాన్న మూర్ఖం పట్టుదలతో, నీ ఆలస్యపు అడుగులతో ఈ 2 సంవత్సరాలు నేను అనుభవించిన బాధ ఎవరికీ అర్థం కాదు. మనసు ఒక చోట, కాపురం ఒక చోట చేస్తూ నా అభిమానాన్ని చంపుకోలేదు. తొందరగా ఇక్కడి నుంచి నన్ను తీసుకుపోకు. ఓకే ఓకే, అందుకేగా మనం భార్యాభర్తలు కావాలంటే ముందు జరిగిన ఈ బంధాన్ని తెంపుకోవాలి. న్యాయబద్ధంగా విడిపోవాలి కదా. కుమార్, నేను చదువుకున్నదాన్ని, నాకు అన్నీ తెలుసు. ఉండ బద్దలు కొట్టినట్టు అన్నీ చెప్పేశాను. ఇక మీరే ఆలస్యం. ఆలస్యం ఏమీ లేదు కాదు. నేను కూడా మా అమ్మా నాన్నలు చెప్పాను, ఒప్పించేశాను. డైవర్స్ కాగానే పెళ్లి చేసుకొని ఈ దేవి గారిని ఈ మెట్టినింటి నుండి తొందరలోనే ఆ మెట్టినింటికి తీసుకెళ్తాను. ఇన్నాళ్ళ నీ కష్టాల కర్రని దాటించి ఆనందంలో కరకు తీసుకెళ్తాను. ఓకేనా కావేరి? నీ అందమైన ముఖంలో నవ్వు చూసి చాలా రోజులే. నవ్వాలి నవ్వాలి నవ్వాలి. నీకు ఆ భగవంతుడికి చాలా థ్యాంక్స్. తొందరగా వెళ్ళి లాయర్ దగ్గరికి వెళ్ళి పని పూర్తి చేయించు. మై స్వీట్ కావేరి. బాయ్. కావేరి, నీకు మర్యాదలు పూర్తిగా తెలియనుకుంటా. నాకా? నీకే. ఇంటికి వచ్చిన పగవాడికి సైతం మంచి నీళ్ళు ఇచ్చి మర్యాద చేస్తాం. నేను నీకు కాబోయే భాగస్వామి. కనీసం ఇది నా భర్త ఇల్లు, నీ భాగవతానికి సాగు. కావేరి, వడ్డీ అయినా తీసుకోకుండా వెళ్ళడం, వలసిన దాన్ని వదలడం నా నెట్టు వరకు సరిపోదు. రాబోయే ఇది వరకు నా కౌగిలిలో కరిగిపోయేది. నీ కౌగిలి నాకు వెచ్చదనాన్ని ఇచ్చేది. ఇప్పుడు ఏదో గుచ్చుకుంటుంది, ఏదో అట్టు తగులుతుంది. ఓ ఎస్, అడ్డు ఇదే కదా. ఈ అడ్డు తొలగించాలి.
అదేం కావేరి, రేపు నేను పెళ్లి చేసుకున్నా కూడా ఆ తాళిని అలాగే ఉంచుకుంటావా? ఒక్క మెడలో 2 సూత్రాలు ఉండకూడదు. అది మన సాంప్రదాయం కూడా కాదు, తీసేయాలి. వద్దంటే వదిలేసేది కాదు డియర్, అది నువ్వు వద్దనుకుంటున్న వాడు కట్టిన తాడు వేయాలి. ఆ అన్నవాళ్ళు అందున నీ గుండెల మీద చూసి తట్టుకోగలనా డియర్? తీసేయాలి. సరే, ఆ అడ్డు తీసాకే ఈ అడ్డు తీస్తా. వస్తా. కుమార్ చెప్పింది నిజమేనమ్మా. ఒక స్త్రీ మెడలో 2 మంగళసూత్రాలు ఉండకూడదు. దానికి మన వేదాలు ఒప్పుకోవు. అది మన సాంప్రదాయం కూడా కాదు. ఏం మాట్లాడుతున్నారు నాన్న? మీరేనా ఇలా మాట్లాడుతుంది? తీసేయాలా? ఎందుకు తీసేయాలంటే అదే నువ్వు వద్దనుకుంటున్న వాడు కట్టిన తాడు అని చెప్పాడు కదమ్మా, అందుకే తీసే. నాన్న, ఏమ్మా, ఈరోజు కాకపోయినా రేపైనా తీసేయాల్సిందే కదా. అది బంగారమైనా నీ మనస్సు చెప్పినంత సులువుగా నీ హృదయం మోయలేదమ్మా. తీసేయడమే న్యాయం. నాన్న, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నేనేనమ్మా, నేనే. కానీ మీ నాన్నను మాత్రం కాదమ్మా. దేవాలయం లాంటి ఇంట్లో నీ కట్టుకున్న భర్త ఉండగా మీ నాన్న కాలంలో అన్ని కావాలనుకుని సాంప్రదాయానికి చిచ్చు పెట్టావో ఆనాడే మాత్రమే చెప్తున్నాను. తీసే. ఎందుకు తీయవు? తీయాలి. నువ్వు తీయకపోతే నేనే తీస్తాను. తీయలేవమ్మా, తీయలేవు. నువ్వే కాదు, భారతదేశంలో పుట్ట ఏ స్త్రీ కూడా తీయలేదు. 100,000 కోట్ల ఆస్తిని వదులుకుంటుంది, కానీ చిటికడంత పసుపు కుక్కాన్ని వదులుకోవడానికి ఏ స్త్రీ శాసించదు. దానికి ఉన్న పవిత్రతమ్మా. అది తాడు కాదమ్మా, తాళి. ఆ 2 సూత్రాలు మాత్రమే కాదమ్మా. 2 కుటుంబాలు మామూలుగా కట్టిన తాళి కాదమ్మా. అగ్ని సాక్షిగా వేద పండితుల వేద మధ్యోచ్చారణ మధ్య పవిత్రమైన పెద్దల సమక్షంలో నాటి చరామి అనే ప్రమాణంతో చేసిన పవిత్రమైన తాళి. పెళ్ళంటే పిల్లల ఆట కాదమ్మా. 2 మనసులు కలిసి జీవించడానికి నాంది పలికిన వధువరుల నక్షత్రాలు, ఏతర రకాలు, 2 కుటుంబాల ప్రేమానుబంధాన్ని చూసుకొని ఒక శుభలగ్నంలో వేసే బ్రహ్మయజ్ఞమమ్మా. ఈ పెళ్లిని ఆశ్రయించడానికి వచ్చిన పెద్దలు మాత్రమే కాదమ్మా, ఆ 3 దేవతల ఆశీర్వాద బలంతో జరిగే మహావేడుకమ్మ పెళ్ళంటే. అందుకే ఆ పవిత్ర మాంగళ్యాన్ని ఏ దుష్ట శక్తులు కానీ ఏ దుర్మార్గాలు కానీ తాకలేరు. తీసేది ఒకే ఒక రోజు, గుర్తుపెట్టుకో, ఒకే ఒక్క రోజు.
भवन्तु कालेन मम जीवन हेतुना कण्ठे भद्रामि शुभगे त्वं जीव शरदां शतम् అమ్మా కావేరి, నీ అమ్మ ఉంటే నీ ఆలనా పాలనా చూసుకునేది. మీ అమ్మ లేకపోయినా అన్నీ నేనే అన్నారుగా పెంచుకున్నాను. ఈ పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టుతాను. తల్లి ప్రేమ గుర్చుకొని అమ్మాయికుడు అమ్మ అమ్మగా లాలిస్తావు, పాలివై పాలిస్తావు, అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. భర్తని పోలీసులకు అప్పగించి ఈ కుటుంబ గౌరవాన్ని పాతరేసిన మహాపాపివి. నువ్వు నా కన్న కూతురని చెప్పుకునే కంటే నిన్ను చంపే అంత ఆదిత్య ఆగు, మొత్తం కూడదు, మొత్తం ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని విడిపించాలనుకుంటున్నాను. కాపాడాలని వెళ్తున్నావా? చెప్పానుగా, ఆ అడ్డు తీసాకే ఈ అడ్డు తీస్తానని. గోవింద చట్టం కింద అరెస్టైన నీ భర్త నీ మామయ్య జైలు నుంచి బయటపడటం ఇప్పట్లో సాధ్యం కాదు. వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చేసరికి నువ్వు ఇంటికి మాజీవైపోతావు. కానీ ఇదంతా సృష్టించింది ఈ కుమారే. ఈ కుమార్ తలుచుకోడు, తలుచుకుంటే దేన్ని వదలడు. కావేరి, మన మధ్య ఉన్న అడ్డు అదే. ఆ తాళిని తీసేసి నా దగ్గరికి రా. ఈసారి చాయిస్ నీదే కావేరి. రా కావేరి, నా దగ్గరికి రా. తప్పు చేశాను, నిన్ను ప్రేమించి తప్పు చేశాను. మా నాన్న మాట వినకుండా పెళ్ళైనా నీ మీద ఆశపడి మళ్ళీ తప్పు చేశాను. మాంగళ్య బలం విలువ తెలియక మళ్ళీ మళ్ళీ తప్పు చేశాను. విడాకుల పత్రం అనుకుని గృహించ పత్రాలపై సంతకం చేసి మోసపోయాను. దేవాలయం నాటి ఇంట్లోకి నీలాంటి రాక్షసులు నాటించి దేవుడు నాటి నా బిడ్డను తీయించి చాలా పెద్ద తప్పు చేశాను. మర్చిపోమని ప్రాధేయపడ్డాను. మగాడివి కదా, ఈలో మృగం ఇంకా చచ్చిపోలేదు. వెళ్ళిపో, నా కళ్ళకి కనిపించినంత దూరంగా వెళ్ళిపో. నాకు నచ్చావు కావేరి, ఇప్పుడు ఇంకా నచ్చావు. నేను తప్పు చేశాను కావేరి. మగ అన్నయ్య ఉండి అంది వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టి నిన్ను అనుభవించకుండానే వదిలేసి నిన్ను కన్నగానే విడిచి నేను ఇంకా తప్పు చెయ్యలేను. నిన్ను నీ అందాన్ని ఇలాగే వదిలేసి అసమర్థుని కాలేదు.
క్షమించండి. ఆడపిల్ల అంటే తెలియాలి. ఆడపిల్ల అంటే తెలియాలి. ఆడపిల్ల అనుకుంటే ఆడపిల్ల పుడితే ఐశ్వర్యం కలిగిందని భావించే తల్లులారా, ఆడపిల్లను కనొచ్చు, తప్పు లేదు. కానీ వాళ్ళని సక్రమంగా పెంచడమే గొప్ప. ఇలాంటి వాడు పుట్టి నాలాంటి తల్లిదండ్రులకు శోకలు కాకుండా ఎక్కడికి? మన ఇంటికి. అనిల్లా నీకిల్లెక్కడికి? పాప బంకిలమైన నీకు నా ఇంటి గాలి కూడా సోకొద్దని ఆనాడే చెప్పాను. ఈ దేవాలయంలో ఉండకూడదు నాన్న. నా దేవుళ్ళని తాకకూడదు నాన్న. మీరెక్కడికి నాన్న? గమ్యం తెలియదు. ఇప్పుడు ఏమైందని? నా ఇంటి దీపం వెలిగిపోతుంది. నా కుటుంబ గౌరవం వంశ ప్రతిష్ట బజార్న పడి బగ్గమంటుంది. ఇది చూడడానికి కాదు నేను ఉండాల్సింది. నన్ను వెళ్ళండి. వద్దు నాన్న, వద్దు నాన్న, మీరు వెళ్ళొద్దు నాన్న. మీరు వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకాలి నాన్న? బ్రతకాలంటే నేను కాదురా కావాల్సింది, తండ్రి. నన్ను వెళ్ళండి. వద్దు నాన్న, వెళ్ళొద్దు నాన్న, వద్దు నాన్న, వెళ్ళొద్దు నాన్న, వెళ్ళొద్దు నాన్న. నీలాంటి మహానుభావుల మధ్య నేను బతకలేను నాన్న. ఇందాక నన్ను చంపేస్తానన్నా. నన్ను చంపేనన్నా. నేను బతకూడదు నాన్న. నన్ను చావే అన్నిటికీ పరిష్కారం కాదు కాదు. నిన్ను వద్దనుకుంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో వదిలేయాల్సింది. నువ్వు మారుతావని తెలుసు. నీలో మార్పు కోసమే ఇన్ని రోజులుగా ఎదురు చూశాను. కాలం మారుస్తుందని కూడా నాకు తెలుసు. ఈ మార్పు కోసమే ఇన్ని రోజులుగా ఎదురు చూశాను. మూర్ఖత్వంతో ప్రవర్తించారు. నువ్వు తప్పు చేయలేదు. నీ మనసు తప్పు చేసింది, నేటి వ్యవస్థ తప్పు చేసింది. ప్రేమ విలువ తెలియక ఆకర్షణ అనే వ్యామోహంలో పడి నేటి యువత తప్పు చేస్తుంది. పాశ్చాత్య నాగరికత మన చుట్టూ విషవలయంగా వ్యాపించి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని చంపేసి మనల్ని దోషులుగా నిలబెడుతుందాం. చూడమ్మా, చిన్నప్పుడు మీరు కట్టుకునే బట్టలు, చదువుకునే చదువులు, ఆఖరికి మీ కాళ్ళకు వేసుకునే చెప్పులు సైతం సరిగ్గా సరిపోతాయో లేదో అని వెతికి పట్టుకొచ్చిన తల్లిదండ్రులు మీరు 100 ఏళ్ళు కలిసి కాపురం చేయాల్సిన భర్తను వెతకడంలో తప్పు చేస్తారనుకోవడం మీ అవివేకం తల్లి. తప్పులు చేయడం సరిదిద్దుకోవడమే న్యాయం. చూడమ్మా, బంధాల విలువ తెలియక తప్పు చేశాం. వివాహ బంధం విలువ తెలుసుకొని సరిదిద్దుకున్నాం. ఇక ఈ సంఘర్షణ నుండి బయటపడి కాస్త కొద్ది రోజులు అలా బాబాయ్ ఆదినారాయణ బాబాయ్